కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరామ్ గారు కూడా మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు. కోదండరామ్ గారితో మాట్లాడదాం. సో కోదండరామ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. కోదండరామ్ గారు, మీరు చూస్తున్నారు, సో మీరు మీ సహచరుడు, ఉద్యమ సహచరుడు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ని తొలిసారిగా ఆయన ఇవాళ కమిషన్ ముందర విచారణలో పాల్గొన్నారు. సో ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ఎట్లాంటి కమిషన్ల ముందర కూడా హాజరు కాలేదు. సో కానీ ఇప్పుడు ఆయన కాళేశ్వరం విషయంలో జరుగుతున్నటువంటి అవాస్తవాలు కావచ్చు, లేదా ఈ నెగిటివ్ ప్రాపగండా కావచ్చు, సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతానని చెప్తున్నారు. అందుకే కాళేశ్వరం కమిషన్ ముందర హాజరు అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు, హాజరయ్యారు. సో ఎట్లా ఈ విచారణ తీరుతెన్నులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కమిషన్ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కానీ, లేదా అక్రమాలు కానీ, నాణ్యత లోపాలు జరిగాయని చెప్పేసి అంటారు కదా, వీటిని తేల్చుతుందనేటువంటి నమ్మకం మీకుందా? ఆశతోనే ప్రయాణం చేస్తాం కదా ఎవరమైనా. అందరికీ ఒక ఆశ ఉన్నది, ఈ కమిషన్ వాస్తవాలను వెలుగులోకి చెప్తుందని. ఎందుకంటే ఇప్పటికీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నియమించిన నిపుణుల కమిటీ మొత్తం ఈ ప్రాంతాన్ని సందర్శించి విషయాలను వెలుగులోకి తెచ్చింది. త్యాగిని వేదిక చాలా విషయాలను వాళ్ళు బయట పెట్టారు. వాటి వరుస క్రమంలో చూసినప్పుడు మరి దాని తర్వాత ఏర్పడిన ఇప్పుడు ఈ రిపోర్ట్ రాబోతున్నది. తప్పనిసరిగా నేను అనుకోవటం ఏంటంటే చాలా విషయాలు ఆ రెండు రిపోర్టు పరిధిలోకి రాని చాలా విషయాలు ఈ కమిషన్ వేదికలో వెలుగులోకి వస్తాయనేదే అందరికీ ఒక ఆశ ఉన్నది. ఆ ఆలోచనతోనే మేము కూడా కొంత సమాచారం కమిషన్ కి ఇవ్వడం జరిగింది. నేను కానీ కె రఘు గారు కానీ మేము కూడా ఆ కమిషన్ కు కొంత సమాచారం ఇవ్వటం జరిగింది. ఎందుకంటే దాని నిర్మాణంలో చాలా సమస్యలు తలెత్తినప్పుడు వాస్తవాలను వెలుగులోకి తేవలసిన అవసరం ఉంది. ఆ అవసరం రీత్యా ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది. తమకు తాముగా నిర్ధారణకు రాకుండా, తమ ప్రభుత్వ యంత్రాంగం చెప్పే విషయాల మీద ఆధారపడకుండా కొంత స్వతంత్రంగా పరిశీలించి విషయాలను వెలుగులోకి తేగలిగేటువంటి ఒక కమిషన్ ను నియమించారు. ఆ కమిషన్ ఈ రకంగా ఎంక్వైరీ చేయటం, వాస్తవాలు వెలుగులోకి తేవటం అవసరం. ఇప్పటికీ ప్రాథమికంగా ఉన్న అభియోగాలు ఏంటంటే ఖర్చు విపరీతంగా పెరిగింది. మరి ఇంత ఖర్చు పెట్టినా దాని నుంచి మనకు ఆశించిన ఫలితం లేదు, సాగునీటి అందుబాటులో కూడా నీళ్లు రాలేదు అనేది మనకు తెలుసు. ఇవన్నీ వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో మరి అదే విధంగా ఆ నిర్మాణాల విషయంలో జాగ్రత్త పాటించలేదని ప్రాథమిక అంచనాలు ఎన్డీఎస్ఏ వారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఒక అంచనా వచ్చింది. అవన్నీ ముందు ఉన్నప్పుడు దాన్ని ఎంక్వైరీ చేయటం అవసరం. ఆ ఎంక్వైరీ నిష్పాక్షికంగా జరగటం అనేది ఒక గొప్ప విషయం. ఇక్కడ దానికి ముందు రావటానికి అదే ఒక గొప్ప విషయం అయినట్టు ఇవాళ అంత వేల మందిని అడిగి పట్టుకొని రావటం ఇది కరెక్ట్ కాదు. అది ఒక దబాయింపును ప్రదర్శించడం ఇది కరెక్ట్ కాదు. ఇది కూడా ఒక రకమైన కోర్టు. వెళ్ళాలి, పిలిచినప్పుడు వెళ్ళి వాస్తవాలు చెప్పి రావాలి. అంతేగాని దాన్ని కూడా ఒక బల ప్రదర్శన చేసి ప్రభావితం చేద్దామని ప్రయత్నం చేయటం మంచిది కాదు. ఈ పద్ధతిని నేనైతే చాలా తప్పుపడుతున్నాను. అంటే కేసీఆర్ లాంటి, అంటే ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి ఒక కేసీఆర్ ని, 2 టర్మ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ ని, తెలంగాణ ఉద్యమంతో ఇటు తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణమైనటువంటి ఒక వ్యక్తిని సో ఇట్లా కోర్టు బోను ఎక్కించడం, అంటే తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాన్ని చేసేటువంటి లక్ష్యంతో ఇంత పెద్ద గొప్ప ప్రాజెక్టు చేపట్టినటువంటి కేసీఆర్ ని ఈ విధంగా అవమానిస్తున్నారు అని చెప్పని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అవమానం ఏంటండి? ఇప్పుడు అనుమానం ఉంటే, ఆరోపణలు ఉంటే ఎవరైనా ముందుకు రావాలి, వాస్తవాలు చెప్పాలి, తమను తాము కోర్టులోనే రుజువు చేసుకునే ప్రయత్నం చేయాలి. అది ప్రజాస్వామ్య పద్ధతి. అది ప్రజాస్వామ్య పద్ధతి. సంప్రదాయాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడటం అంటేనే మళ్ళీ మనం ఒక ఫ్రీడమ్ సంస్కృతిని పెంపొందిస్తున్నట్టు లెక్క. చేయాలి కదండి. ఆరోపణ ఉన్నది, ఆరోపణలకు ఆధారం ఏంటిది అంటే ప్రాథమికమైన ఆధారం అది కుంగింది డ్యాము. రెండవ ఆధారం ఏంటంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లోపాలను ఎత్తి చూపి, అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్ అని చెప్పని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇక ప్రధాని మీద అనుమానం పడితే రాష్ట్ర ప్రభుత్వమే కనుక ఇక్కడ ఇంజనీర్లతో తయారు చేసింటే మీరు చెప్పి రాయించారు. ఇప్పుడు దాన్ని అది కూడా ఎన్డీఎస్ఏ తయారు చేసిన రిపోర్ట్ కాదు. ఎన్డీఎస్ఏ కూడా నిపుణులను వివిధ విభాగాల నుంచి, వివిధ సంస్థల నుంచి నిపుణులకు తీసుకొచ్చి వాళ్ళు రిపోర్టు
ఆ నిపుణులతో తయారు చేయించారు. అందులో ఐఐటి వాళ్ళు ఉన్నారు, వేరు వేరు సంస్థల్లో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి తయారు చేసినటువంటి నివేదిక. ఇష్టానుసారంగా ఒకరిద్దరు ఎన్డీఎస్ఏ అధికారులు, ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు తయారు చేసిన నివేదిక కాదండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ వారికి మన వాళ్ళు బాధ్యత అప్పచెప్తే వాళ్ళు నిపుణులను గుర్తించారు. ఆ నిపుణులకు బాధ్యత అప్పచెప్తే ఆ నిపుణుల కమిటీ వచ్చి రిపోర్టు తయారు చేసి ఈ ప్రాథమిక విషయాలను కూడా మరుగున పెట్టి పూర్తిగా దీన్ని మసిబూసి మారేడుకాయం చేసే ప్రయత్నం ఇది కరెక్ట్ కాదేది. ఒక ప్రజాస్వామ్య సమాజంలో ఒక పద్ధతి ఏంటంటే ఎవరైనా కానీ, అది ఆఖరికి దేశ అధ్యక్షుడే కానీ, ఆరోపణలు వచ్చినప్పుడు కోర్టు ముందుకు రావాలి, సత్యాలు వాస్తవాలు తేల్చి చెప్పాలి. ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని విచారణకు పిలవలేదా? పోలేదా? మరి వాళ్ళు వెళ్ళిండ్రు కదా. ఇంత పెద్ద పార్టీకి ఇంత చరిత్ర ఉన్న పార్టీ నాయకులేమో పిలిపించిండ్రు అని అన్నారు. వాళ్ళు అనలేదు. ఆ విచారణలో లోపాలుంటే లోపాల మీదే మాట్లాడి, ఇవాళ విచారణలో మరి జరుగుతుంది చెప్పాలి అనుకున్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత నాకు కొమ్ములు ఉన్నాయి. నేను పుట్టుడే మంచి అద్భుతమైనటువంటి హస్తరేఖలతో జన్మించిన, నన్ను పిలవటానికి వీలు లేదు అనటం ఇది ప్రజాస్వామ్య నియమాలకు విరుద్ధం కదా. రాజ్యాంగం ప్రకారం అందరం సమానమే. ఆరోపణలు ఉంటే ఎవరైనా కోర్టు ముందుకు రావాలి. కోదండం గారు, మీరు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. సో మిమ్మల్ని ఒక రాజకీయ నాయకుడిగా కంటే కూడా ఒక ఉద్యమకారుడిగానే ప్రజలు చూస్తారు. సో మీరు ఒక మాట చెప్పండి. సో ఈ కమిషన్లు కానీ, విచారణలు కానీ, ఇవన్నీ కూడా కొంత రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఉద్దేశాల కోసం ఈ కమిషన్లు ఏర్పడవచ్చు, లేదా విచారణలు జరగవచ్చు, లేదా కేవలం తూతు మంత్రంగానే ఉండొచ్చు. తర్వాత ఎవరి అవసరాలు వాళ్ళు తీరిన తర్వాత. సో ఇప్పుడు ఈ విచారణ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నిజంగా అనుకున్న లక్ష్యం మేరకు ఈ విచారణ పనిచేస్తుందా? నివేదిక తర్వాత కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందా, లేకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొంత వెనుకడికి వేసేటువంటి అవకాశాలు ఉంటాయా? మీరేం డిమాండ్ చేస్తారు? చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. తెలంగాణ సమాజం కూడా హర్షించదు కదా చర్యలు తీసుకోకపోతే. తప్పనిసరిగా ఎంక్వైరీ జరగాలి, చర్యలు తీసుకోవాలి. ఎంక్వైరీ ఎందుకు జరగాలంటే ఒక చిన్న కారణం అండి, అక్కడ డ్యామ్ కట్టినట్టు కుంగిపోయింది. ఎప్పుడు జరగలేదు అట్లా. మరి డ్యామ్ కుంగిపోయిందో అది నించే పరిస్థితి లేదు. మిగతా డ్యాముల్లో కూడా లీకేజీలు అవుతున్నాయని చెప్పినప్పుడు, ఒక ప్రమాదం అంచున మనం ఉన్నప్పుడు మరి దాన్ని లోతుగా విచారణ చేయాలి కదా. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఎవరి సొమ్ము అండి? అది ప్రజల సొమ్ము. మీరు నేనే ట్యాక్స్ రూపంలో, సాధారణ ప్రజలు ట్యాక్స్ రూపంలో వచ్చిన సొమ్ముతో వాళ్ళ డ్యామ్ నిర్మించారు. మరి ప్రజలకు ఈ విషయాలపైన వాస్తవాలు తెలుసుకునే అధికారం ఉంటది కదా. ఆ వాస్తవాలు తెలియజెప్పడానికి, తెలుసుకోవటానికి అనేక మార్గాలు, చట్టబద్ధమైనటువంటి న్యాయసమ్మతమైనటువంటి మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లోనే ఇవాళ ప్రభుత్వం ప్రయాణిస్తున్నది. ఆ మార్గాల ప్రకారం కమిషన్ వేసిండ్రు. కమిషన్ వేసి ఆ కమిషన్ తోని ఇవాళ రిపోర్ట్ రాయమని వాళ్ళు అందరినీ విచారణ చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకురమ్మని అడిగిండ్రు. ఆ కమిషన్ ఇప్పుడు రిపోర్ట్ రాస్తుంది. రాసిన తర్వాత తప్పనిసరిగా ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే ఆ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు ఉండాలి. తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. చర్యలు లేకపోతే ఎవరు కూడా సహించరు కదా. తప్పకుండా ఆ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చర్యలు తీసుకోకపోతే అది తీవ్రమైన ప్రజల్లో ఒక అసంతృప్తిని కలిగిస్తుంది కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కోదండరామ్ గారు. సో మొత్తం మీద ఇది కేవలం తూతు మంత్రంగా ఈ విచారణ